ఎన్ఐఏ అరెస్ట్ చేసిన ఉగ్రవాదులకు న్యాయ సహాయం అందిస్తామంటూ ఎంఐఎం చేసిన ప్రకటన మరో కొత్త వివాదానికి తెరతీసింది. ఇంతకన్నా దేశద్రోహం ఉండదని అసదుద్దీన్ పై బీజేపీ నేతలు విమర్శలను కురిపిస్తున్నారు. I still condemn and I also condemn this generalization and blaming the whole Muslim community. That should not happen, and also to blame the whole south of Hyderabad. How can you do that? You know, in south of Hyderabad you have people from different communities living there peacefully. To brand the whole of south of Hyderabad, is this good? I will, so that is why even that also has to be condemned. I have continued to condemn ISIS and I'll continue to do that. It is a terrorist organization. But because I said that legal help for those accused arrested in Hyderabad, you are trying to make it a big issue. అసదుద్దీన్ వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఐసిస్ తో సంబంధాలు ఉన్నాయంటూ ఎన్ఐఏ అరెస్ట్ చేసిన నిందితులకు న్యాయ సహాయం అందిస్తాననడం కలకలం రేపుతోంది. ఉగ్రవాదులకు సపోర్టుగా మాట్లాడుతున్న అసద్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది బీజేపీ. ఎంఐఎం గుర్తింపును రద్దు చేయాలంటోంది. ఓపెన్ గా వాళ్ళు సపోర్ట్ గా వస్తున్నారు ఎంఐఎంలు. ఇప్పుడు ప్రతి ఒక్క యువకులకి ఒక డేర్నెస్ వచ్చింది. ఏం డేర్నెస్ వచ్చిందంటే ఏదైనా మాకైతే మా ఫ్యామిలీకి ఎంఐఎంలు చూసుకుంటారు. ఆ ఒక్క బలం ఈ టెర్రరిస్ట్ వాళ్ళకి వస్తుంది. అందుకోసం నేను ముఖ్యమంత్రి గారికి రిక్వెస్ట్ చేస్తున్నా, ఇమీడియట్ ఓవైసీ పైన దేశద్రోహి కేసు బుక్ కావాలి, ఆయనకి అరెస్ట్ చేయాలి, ఆ పార్టీకి ఉన్న మాన్యత రద్దం చేయాలి. ఇది నేను రిక్వెస్ట్ చేస్తాను. నేను కాకపోతే కోర్టైనా లీగల్ సాయం చేస్తుందనేది అసద్ వాదన. అయితే సాయం పేరిట రాజకీయాలు చేస్తున్నారని వాదిస్తోంది బీజేపీ. ఉగ్రవాదులతో సంబంధాలున్న వారికి న్యాయ సాయం చేయటం అనేది కొందరు అసాంఘిక శక్తులకు అనుకూలంగా మారుతుందని మండిపడుతున్నారు. వాళ్ళని గౌరవించే విధంగా మాట్లాడడం ఇది సరైన సాంప్రదాయం కాదు. వాళ్ళకి గౌరవించడం కానీ వాళ్ళకి ఏ రకమైనటువంటి ఒక సానుభూతిని ప్రకటించడం కానీ ఇది సమాజ హితానికి సరైనటువంటి విషయం కాదు. మొత్తానికి బీజేపీ ఎంఐఎం మధ్య మరోసారి వివాదం రాజుకుంటోంది.